ఆక్వా రైతు సమస్యలపై మాజీ సీఎం జగన్ పోరు బాటకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 1 లేదా 2న భీమవరంలో పర్యటించబోతున్నారు. ఆక్వా రైతులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇవాళ ఆక్వా రైతులు జగన్ కలిసి తమ సమస్యలను వివరించారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని, ఆక్వా రైతులకు మద్దతుగా స్వయంగా తానే వస్తానని జగన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో ఆక్వా రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని జగన్ విమర్శించారు. తమ హయాంలో ఆక్వా రైతులు సంతోషంగా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి ₹1.5కే యూనిట్ కరెంట్ను సబ్సిడీపై ఇచ్చామని అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు జగన్. ఆక్వా ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ కూడా చంద్రబాబు సానుభూతి పరులవేనని, సిండికేట్ అయ్యి పంట చేతికి అందే నాటికి రేట్లు తగ్గించేస్తున్నారని జగన్ ఆరోపించారు. పెంచిన ఫీడ్ ధరలతో తమపై పెను భారం పడుతోందని ఆక్వా రైతులు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో ₹4 పెంచారని, ఈ నెలలో మరో 10 నుంచి ₹12 పెంచారని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే జరిగితే తాము పంట విరామం ప్రకటిస్తామని ఆక్వా రైతులు హెచ్చరిస్తున్నారు. ఆక్వా సాగులో విత్తనం దశ నుంచే మోసం మొదలవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని హ్యాచరీలైతే నాణ్యత లేని సీడ్ను పంపిణీ చేయడం వల్ల పంట ఆరంభంలోనే దెబ్బతింటోందని పేర్కొంటున్నారు. అలాగే మేత ధరలు అమాంతం పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడుతున్నారు. విద్యుత్ సబ్సిడీ విషయంలోనూ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని రైతులు ధ్వజమెత్తారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడాలు లేకుండా సాగు చేసే ప్రతి రైతుకు సబ్సిడీ విద్యుత్తును అందించాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో ₹4 పెంచినారు, మళ్ళా మేలో ₹8 పెంచి తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తే తీరా జూన్లోకి వచ్చేసరికి 8 కాస్త ₹10 పెంచేసినారు. అంటే ఏకంగా ₹14 నుంచి ₹16 ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే, అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు ₹225, ₹240 తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ పనుల మీద రైతుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పోరాటం చేస్తుంది మీ అందరి తరపున. ఇక్కడ జరుగుతూ ఉండేది రాష్ట్రం మొత్తం చూసేట్టుగా మళ్ళీ ఒకసారి జరుగుతూ ఉన్న ఇబ్బందులు, జరుగుతూ ఉన్న నష్టాలు ఆ టయానికి ఇంకా మనం హైలైట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఆ జూలై 1, 2వ తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల ఇళ్లలో పరివర్తన వచ్చి, ఇళ్లలో ఏదైనా మార్పు వచ్చి, ఈ ₹10 ఏదైతే పెంచినారో ఇప్పుడు ₹10, ₹12 ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది. జూలై 1వ తారీఖు దాకా టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1వ తారీఖు ఇద్దరు విషయం మనం ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. చేసి రైతుల తరపున తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేద్దాం.